పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోలు చూడవచ్చు. 22వ తారీఖు నుంచి బుధవారం నుంచి ఈ సంవత్సరం కార్తీక మాసం మొదలవుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు స్నానము, దానము, తపస్సు అలా చేసుకుంటే మంచిది. నెల రోజులు చేయలేని వారు కనీసం పాడ్యమి పౌర్ణమి తిథి కంటే కూడా పాడ్యమి ఎక్కువ బలమైనది, ఎక్కువ శక్తివంతమైనది, ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. తర్వాత కార్తీక పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 5 రోజులైనా చేసుకోవచ్చు. రోజు చేయలేని వారు ఇలా రోజు చక్కగా తెల్లవారుజామున 5 గంటలకే లేచి స్నానం చేసి శివదేవుని అభిషేకం కానీ లేదా విష్ణుదేవునికి అష్టోత్తర శతనామ పూజలు చేసుకోండి. శివకేశవులకు ఇష్టమైన నెల కాబట్టి. అలాగే ఈ అన్ని రోజులు చేయలేని వాళ్ళు కనీసం పాడ్యమి రోజు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ రోజుల్లో చక్కగా ఉపవాసం ఉండలేని వారు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఉపవాసం ఉండండి. సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చక్కగా పొద్దునుంచి మనం చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయటం కూడా ఒక విధి విధానం మంచిదే. అది అలా చేయలేని వారు శక్తి లేనప్పుడు మీ ఇష్టానికి అనుగుణంగా మీ శరీరం సహకరించే దాన్ని బట్టి చేసుకోండి. కార్తీక పౌర్ణమి కంటే పాడ్యమి చాలా తేజస్సు కలిగినది కాబట్టి పాడ్యమి నాడు నుంచి కార్తీక పౌర్ణమి పాడ్యమి నాడు నుంచి మొదలు పెట్టుకుని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనదే. దానికంటే కూడా పాడ్యమి మంచిదని చెప్పారు శాస్త్రాల్లో. అయితే ద్వాదశి దీపదానం చాలా మంచిది. ఉపవాసం ఉండి చక్కగా దీపదానం చేసుకుని అర్చకులకి చక్కగా దీపదానం చేసుకుని వారికి దానం చేసుకోండి. అలాగే చతుర్దశి పితృదేవతలకు ప్రీతిపాత్రమైనది కాబట్టి చతుర్దశి రోజు తిలతర్పణాలు చేసి మీ పితృదేవతలు కూడా పిండ ప్రదానం చేసుకుంటే వాళ్ళు బాగా సంతోషిస్తారని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి అలా చేసుకోండి. కార్తీక పౌర్ణమి చెప్పేది ఏమైనా అందరికీ తెలిసిందే, విశేషమైంది. అలా కార్తీక పౌర్ణమి అయిన తర్వాత కూడా వచ్చే బహుళ ఏకాదశి కూడా చాలా గొప్పది. కార్తీక మాసంలో అన్ని గొప్ప రోజులే. అన్ని రోజులు నిష్టగా మనం చేసుకోగలిగితే వైకుంఠానికి వెళ్తారని చెప్పి స్కాంద మహాపురాణం తెలియజేస్తుంది. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి చేయండి. సాయంత్రం చక్కగా శివదేవాలయాన్ని కానీ విష్ణుదేవాలయాన్ని కానీ వెళ్ళి ఒత్తులు వెలిగించుకోండి. సాయంత్రం భోజనం చేసి మళ్ళీ యథావిధిగా తర్వాత రోజు ఉదయం 5 గంటలకే లేచి ఇలా నెల రోజులు చేయగలిగితే చాలా మంచిది. రోజు కార్తీక పురాణం తప్పనిసరిగా చదువుకోవాలి. ఏ అధ్యాయం ఆ అధ్యాయం, ఏ రోజుకి ఆ రోజే.